ఆదివారం దేవుడి సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యము బలమిచ్చిన దేవునికి వందనాలు. స్తోత్రము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. సరే అండి, మనము పోయిన వారములు అక్కడి నుండి నేర్చుకున్నారండి. ఈ 12వ అధ్యాయం నుండి కొన్ని రోజులు చెప్పడానికి నేను కోరుకున్నాను. అది మీరు మర్చిపోలేదని అనుకున్నారు. ఒకసారి కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరికీ శ్రద్ధగా చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. శ్రద్ధగా చూడమని ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి 3 సార్లు అది రాయబడి ఎంతగినట్టుగా నేను చెప్పారండి. ఏమండి? శ్రద్ధగా చూడాలి. స్తోత్రం. అన్నిటి నుండి నీ కన్ను మార్చి ఎవరికి చూడాలి? యేసుకి చూడాలి. కానీ మనం అలాగే కాదండి, లోటు స్త్రీ వలన ఉన్నాం. అటుకే ముందుకు చూపు వెనక్కి. నేను చెప్పిన అర్థమైంది. కొందరే అటుకు ముందుకు పరిగెట్టుతున్నారు ముందుకు, కానీ చూపు మాత్రం వెనకకు చూడుతున్నారండి. ఆ పరిగెట్టడము, ఆ అల్లగడ్డి పరిగెట్టిన వాడు ఏం చేయలేదు, గెలవలేకపోయిందండి. ఇది రెండు ఒకే రీతిగా ఉండే. నీ అడుగు, నీ చూపు. స్తోత్రం. ఇది రెండు కరెక్ట్ గా ఉంటే నీ పరిగెట్టినది సూపర్ అవుతుంది. చాలా మంది అలాగే పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. అంటే అక్కడ 3 పోయిన ఆదివారం 3 విషయాలు చెప్పారు. ఒకటి, నీ క్రూస్ని ఏం చేయాలి? ధ్యానించాలి. స్తోత్రం. సహించాలని చెప్పారు. అది దానిలో 2 విషయం అని చెప్పారు. ఒకటి, దేవునికి స్తోత్రము. ఒకటి, దేవుడు ఏం చేయాలి? అపమానములు సహించిన వాడు. రెండవది ఏమంటే ముందుకు నీ వచ్చిన సంతోషం గురించి. దేవునికి స్తోత్రం. రెండవది నేను చెప్పినది ఏమంటే దేవుడు తన కుడిపాసనం ఉన్న కాబట్టి నీ అతనికి చూడండి. దాని 2 విషయం నేను చెప్పాను. అది మళ్ళీ రిపీట్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. మూడవది అని చెప్పారు. దేవునికి స్తోత్రము. ఏమండి? నీ 3వ వాక్యములు, నీ అలసట విసుగగా 2 విషయం. ఒకటి, నీ ఏం చేయకూడదు? అలసిపోకూడదు. 2 అంటే ఈ 2 అంటే ఇది రాకుండా నీ ఎస్ఐకి చూడండి. విసుగు రాకూడదు. చాలా మంది విశ్వాసులు చర్చికి వెళ్ళడము, ప్రార్థన చెయ్యడము, దేవునిలో ఉండడము, ఎన్నిటికీ ఏముంది? విసికి అలసట కనిపిస్తున్న కాబట్టి నీ చూపు మారింది. దేవునికి స్తోత్రం. ఆ చూపు మారకుండా యేసయ్యకు చూడండి, అలసట రాదు. ఆ చూపు నీ యేసయ్యకు చూస్తుంటే నీకెప్పుడు విసుగు రాదండి. దేవునికి స్తోత్రం. ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నీకు ఇష్టం పుట్టుతున్నా. ఈ ప్రార్థన చేయనప్పుడు కొంచెం చూడండి, వీడి సరి అయిన అలసట ఉన్నవాడా ఉన్నవాడని తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు అర్థం అవుతుంది. జాడి పాస్ గారు కరెక్ట్ చెప్పినది. ఈ స్తోత్రం. నీ కూర్చడం, నువ్వు చూపు, నీ మనస్సు అన్నీ ఏమైంది? అలసట కలిగిన వాడికి అది బయటికి కనబడుతుంది. అలసట కలిగిన వాడు ఏమవుతున్నారు? అప్పుడప్పుడు కన్ను తెరుతుంది. మనసులే ఆడు ఎక్కువ ప్రార్థన చేసిన ఎందుకో వెంటనే ముగించాలి. ఇదండి నీ కలగడానికి ఉన్న కారణం. తల్లి, నీ చూపు మారింది. యేసు వైపు నుండి నీ చూపు మారిన కనుక నీ జీవితం అలసట కలిగింది. స్తోత్రం. విసిగిపోతున్నారు. అందుకని నీ విసిగిపోకుండా యేసయ్యకి చెప్పండి. చూసిన ఎడలా విసిగకుండా అలసటకుండా ముందుకు నీ పరిగెట్టిన బిడ్డలుగా మారిపోతారు.
వెంబడించుచున్నారు సోదరు. ఇప్పుడు కూడా వాక్య పరిచయం చేసినాక ఆ ఆర్ద్రత ఆగిపోగలేదు సోదరు. ఇంకా ఇంకా చెప్పాలని, ఇంకా వాక్య ప్రకటించాలని ఆశ నాలో నుండి దేవుడి తండ్రి అదే ప్రార్థన చేస్తున్నారు. అలసట లేదు, ఇసుక లేదు. ఇది రావడానికి ఎన్ని సమస్య నా జీవితంలో దాన్ని నేనే చెప్పలేదండి సోదరు. కొన్ని విషయం మీకు తెలుసు, కొన్ని విషయం మీకు తెలియదు. జీవితంలో ఒక్క అడుగు ముందుకు పెట్టడానికి ఉన్న శక్తి లేనట్టు పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలసట పడలే, విసిగిపోగలే. ఎందుకంటే నా లక్ష్యము, నా ఊరి ఆమె యేసు వైపు తట్టిన చూసిన ఇక్కడ నిలబడిన జోడి కాదు, అది ఇంటిలో ఉన్నది, అది వేరొక్క జోడి. సోదరు ఇక్కడ నన్ను బాహ్యంగా చూస్తున్నారు, నా హృదయం వెలిగిన దేవుడు ఉన్నారు. సోదరు ఆయనతో సంబంధం బట్టి జీవించడానికి కొనసాగిస్తున్నారు. రాత్రి దేవుడు నాకు 1:30 గంటలు దేవుడు లేపారు. బైబిల్ తరమరా, వాక్యం చదవరా. దేవుడు నాకు ఒక వాక్యం చూపించారు. దేవుడికి ఇదొక యాక్టింగ్ ఇది కాదండి, సరి అయిన రియల్ స్తోత్రం కలిగిన చిన్న చిన్న జ్వరం మారినది, చిన్న చిన్న నొప్పి మారినది, చిన్న చిన్న సమస్యలు ఇది కాదండి. దానికంటే పెద్ద విషయం వచ్చినప్పుడు నీ ఎలాగా ఉందో అదే సరి అయిన విశ్వాసం. అప్పుడే నీ చూపు మారిందో, విసిగిపోయిందో అది తెలిసిన టైం అది. అప్పుడు సరి అయిన విశ్వాసికి తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న మేలు జరిగినప్పుడు దేవుడు నన్ను దీవించారు, ఇదే నీ మేలు కాదండి, దానికంటే పెద్ద సమస్యలు నీ జీవితంలో రావాలి. పెద్ద సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడే నీ చూపు కరెక్ట్ ఉందా, నీ మారిపోయిందా, విసిగిపోయిందా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సంఘ బిడ్డలారా, నీ ఏం చేయవలసకూడదు, విసిగిపోకూడదు, రెండు అలసిపోకూడదు. దేవునికి స్తోత్రం. నేను కొన్ని మాట మీకు చెప్పాలి. 4వ విషయం, 4వది ఎక్కడ చూడాలని చెప్తున్నారని 5వ కపరణమది 5 నుండి కిందకి చదవాలి. 5వ ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. స్తోత్రం. ఇక్కడ అదే పద 2వ మారు కూడా రాయబడి ఉంది. స్తోత్రం. ఎప్పుడు విసిగిపోతున్నారు? స్తోత్రం. అక్కడ లేదని దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? శిక్షించినప్పుడు నీ ఏం చేయకూడదు, తృణీకరించకూడదు, విసిగిపోకూడదు. ఎప్పుడండి అది రాకుండా నీ ఏసైకి చూడండి. ఏది విసిగిపోకూడదు. ఎప్పుడు శిక్షించినప్పుడు. శిక్ష అని పదము అది 10 వరకు చదవాలి. దాదాపు 8 సార్లు రాయబడి ఉందండి. రెండు అక్కడ ఎవరికి శిక్షించుతున్నారంటే కుమారుడు 6 సార్లు రాయబడి ఉంది. స్తోత్రం కలిగిన ఎవరికి శిక్షిస్తున్నారండి? తర్వాత చెప్తున్నారంటే వినండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? శిక్షిస్తారు. శిక్ష. స్తోత్రం. అందరికీ మేలు వస్తే మంచి దేవుడయ్యా, గొప్ప దేవుడయ్యా, నీలాంటి దేవుడు ఉంటాన్న పాటే. శిక్ష వచ్చినప్పుడు నీ పాడాలి. అంటే శిక్ష అంటే నీ అనుకుంటానే నీ ఇంటిలో ఒక మరణం జరిగింది అనుకో, నీ ఇంటిలో భయంకరమైన ఒక శోధన కలిగింది అనుకో, నీ ఇంటిలో
భయంకరమైన ఒక సమస్య కలిగిన అనుకో, అప్పుడు నీ పాడాలి. ఎర్ర సముద్రం దాడినకు 90 సంవత్సరమున్న మరియమ్మ ఏం చేశారు? గంజర కొట్టుకొని ఎవరిని పాడతాను అందరూ ఎప్పుడు అందరూ పాడతారు. పాటలు ముందుకు కొట్టి పాడు, అప్పుడు నేను హాలేలో చెప్తాను. ఎప్పుడు పాడాలి? నాటక ముందుగా సముద్రం చూసి స్వత్రం గొప్ప దేవుడు మంచి దేవుడు అని పాడండి. అప్పుడు నేను చెప్తాను నీ సూపర్ విశ్వాసి అని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 90% విశ్వాసి దాటిన తర్వాత పాడినవాడే. దాటిన మునుపు పాడిన విశ్వాసి ఉంటే ఆడిన ఆత్మకుడు గొప్పవాడు. దాటిన మునుపు దేవునికి స్తుతించండి, అన్ని లేనినప్పుడు దేవుని స్తుతించండి. ఒకే షర్ట్ ఒకే పాంట్ వేసుకొని 3 సంవత్సరాలు నడిచినప్పుడు పాట వచ్చింది, ఆహారాన్ని వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు 20 పాట ఉంది, షర్ట్ ఉంది, అన్ని ఉన్నప్పుడు లేదు చెప్పడం అందరికి అవుతుంది. ఏది లేనినప్పుడు దేవుడిని స్తుతించాలి. అది రాకుండా నీ విశ్వాసి కాదు, నీ విసిగిపోయిన వాడే, నీ విసిగిపోయిన వాడే. నీ చూపు మారుతా, నీ చూపు కరెక్ట్ రావాలంటే సమస్యలు వచ్చినప్పుడు నా భార్య చనిపోయిన తర్వాత కుటుంబస్తులు ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నేను విసిగిపోవాలి. నీ అయితే 90 మంది మనుషులకి చెప్పుకొని తిరుగుతుంది. నేను ఇప్పుడు నీకే చెప్తున్నారు, స్తోత్రం కలిగిన. కానీ వారు మాట్లాడలేకపోతే యేసయ్య నాతోనే మాట్లాడుతున్నారు. అదే గొప్ప విషయం అండి. స్తోత్రం కలిగి. శిక్షిస్తాను. ఎవరి పత్రిక 2:10 వాక్యం చదవండి. 2వ అధ్యాయం 10 వాక్యం. తల్లి నాకు దొరికింది ఆ పదం. స్తోత్రం. ఏంటండి? అనేక కుమారుల్ని మహిమలోనికి తెచ్చుకోవడానికి తన రక్షణకర్త అయిన యేసయ్యకి ఏం చేశారండి? ఆయనకి శ్రమలోనికి పడేసినది ఎందుకంటే తెలుసా? అనేక కుమారుడు మహిమలోకి వెళ్ళడానికి. నీకేదైనా శ్రమ కలిగితే ఏదో మహిమలోనికి నడిచి అని నడిపిన కొన్ని పెద్దలు ఈ రోజు గిరిజనులంటే కొందరు మహిమలోనికి నడిచినప్పుడు అని ఇంగ్లీష్ లో చదివితే అర్థం వేరే ఉందండి. అక్కడికి వెళ్ళిపోతే మనం ఆ విషయంలోకి రాదు. అప్పుడు మన క్యాప్టెన్ ఇంగ్లీష్ లో అలాగే రాయబడి ఉందండి. ఏంటిది? క్యాప్టెన్ ఫస్ట్ ఏమైంది? శ్రమే అనుభవించిన కాబట్టి
అనేక పిల్లలు ఏమైంది నీ కూడా మహిమలోనికి వెళ్ళడానికి ఉన్న కారణం ఏమనగా తెలుసా? నీకు ముందుగా ఒక్కడు అనుభవించిన శ్రమ. అక్కడ నిలబడ రావదు. 5వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం 7, 8 త్వరగా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను సూచనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏంటి అర్థమైందా మీకు? ఆయన కుమారుడైతే తాను పొందిన శ్రమల వలన విజయాన్ని నేర్చుకొనెను. ఎప్పుడు? He learned obedience through what he suffered. ఎప్పుడు? శ్రమల వలన పొందిన శ్రమల వలన విజేత నేర్చుకున్నాడు. శ్రమల వలన నీ విధేయత కలిగితే సాతాను విధేయత కలుగుతుంది. అర్థమవలేదు. సాతాన్ని నీ కాళ్ళ కింద కావాలంటే నీ విధేయత కలగాలి. ఎక్కడ వదగలేని వాడు ఎవరు వదలదు. అర్థమైందా? యేసయ్య అంటే విధేయత. కానీ ఆడ ఒదిగిపోయిన కాబట్టి ఏమైంది? 3 లోకం ఆయనకు ఒదిగింది. స్వర్గము, భూలోకం, 3 లోకం. ఎప్పుడు? నల్ల ప్రజలు చెప్తాను. ఎప్పుడు? ఆయన ఒదిగినప్పుడు 3 లోకం ఒదిగింది. నీ ఒదగడా ఒదిగితే అన్ని శక్తి నీకు ఒదుగుతుంది. అన్ని బంగారం ఒదుగుతుంది. అన్ని చీకటి శక్తి ఒదుగుతుంది. నీ ఒదుగు ఒట్టి మారండి. పౌలు గారు ఒదిగిన కాబట్టి 14 లేఖన బయటికి వచ్చాడు. నీ ఒదిగితే నీ వలన కొన్ని అల్పులమా దేవుడి దయ్యమా ఒదగమా. ఆ గుట్టలు ఏమైంది? ఒదిగిపోయింది కాబట్టి 14 లేఖనమే. కొందరు ఇప్పుడు ఒత్తుకదు. ఒత్తుకలేను కాబట్టి నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది సెట్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు ఒత్తుకదు. ఒత్తుకాలంటే యేసయ్య దగ్గరికి ఒదిగిపో. ఆయన దగ్గరికి నీ ఒదిగిరానుకో జీవితం మారిపోతుంది. నీ స్థాయిలో మారుతుంది. నీ మాట మారుతుంది. నీ జీవితం మారిపోతుంది. రావడానికి కారణం 2 సంవత్సరాలు నేను ఒక పాస్టర్ అండర్ పాస్టర్ గా ఉండేది. ఆయన నన్ను ఒదికేది, ఒదిగించేది. ఒక్కొక్క మాట స్తోత్ర స్తోత్ర ఒదిగిపో. ఒదిగింది. తర్వాత ఏంటయిందమ్మా? 7వ వాక్యం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీషెదెకు యొక్క ఒదిగిన కాబట్టి ఏమొచ్చింది? ఏడుపు వస్తుందట. కన్నీరు వచ్చిందట. ఎవరికి ఎవరికి? ఏది మరణం? నీ మరణం మారడానికి, నీ మరణం మారడానికి. యేసయ్య వచ్చినది మరణం చనిపోవడానికి కదా. ఆయన వచ్చిన దేనికి? మరణించడానికి. ఏ మరణం మారడానికి కాదు, నీ మరణం మారడానికి. ఎక్కడ ప్రార్థన చేసిన అక్కడ
నీ కోసం కన్నీరుతోని రోదనతోని ప్రార్థన చేశారు. నీ మరణ మారడానికి యేసు రక్షణ. తర్వాత కదమ్మా తాను మరణం నుండి రక్షింపగల వాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు స్తోత్రం. అది సబ్జెక్ట్ మారిపోతున్నారు కాబట్టి అందుకే ఆపుతున్నారు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శ్రమే వచ్చినప్పుడు ఏమొస్తుంది? కాదు కాదు, శ్రమే వచ్చినప్పుడే విధేయత వస్తుంది. శిక్ష వచ్చినప్పుడు ఏమొస్తుంది? అందుకే ఇంతవరకు నేను వచ్చాను. శ్రమే వచ్చిన వాడు మాత్రమే ఏమొస్తుంది? విధేయత కలుగుతున్నారు. స్తోత్రం. విధేయత కలగాలంటే శ్రమ రావాలి. శ్రమే వస్తే విధేయత కలుగుతుంది. విధేయత కలిగిన కన్నీరు వస్తుంది. విధేయత కలిగిన అన్ని కారెక్కించదు. స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. శిక్షించినప్పుడు తృణీగకుండా యేసే వైపు చూడండి. యేసే వైపు శిక్ష వచ్చినప్పుడు చూడలేకపోతే నీ ఏం చేస్తాను? నీ కానుకలు ఇచ్చారు, నీ చర్చికి వెళ్ళారు, నా ప్రార్థన చేశారు, నేను అది చేశారు, బైబిల్ చదివారు, ఇదన్నీ ఎందుకు చేస్తున్నారు? అట్లాదు నీ సబ్జెక్ట్ కాదు. నిలబడి చెప్పండి. ఈ శ్రమే వచ్చినప్పుడు నీ తిరిగి తృణీకరిస్తారు. నేను ఇది చేసి అది చేసి నేనేం చేయలే, మొత్తం దేవుడే చేసేది. ఇలాగ చెప్పిన కొందరు ఉన్నారు కదా ఇక్కడ. నీకే ఈ రోజు వాక్యం. స్తోత్రం. దేవుడు నా కలుగు చెయ్యలే, ఇది చెయ్యలేదు, నీ చెప్పడానికి ఉన్న అర్హత నీకు లేదు. నీ శ్రమలో ఏం చెయ్యాలి? ఇది అదిలానికి దిగురా, కన్నీరు లారికి దిగురా. స్తోత్రకరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలందే విశ్వాసం, విశ్వాసమే బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలందే విశ్వాసం, విశ్వాసమే బలం. ఆమేన్. పాటలే వర్ణించడానికి వెళ్ళలే. స్తోత్రం. అప్పుడే నేను చెప్పుకొని వచ్చిన విషయము దేవుడు మమ్మల్ని శిక్షిస్తాను. ఎలాగ శిక్షిస్తాను? 5వ వాక్యం ఒకసారి. 12:5. నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి. అదే నా మాట. స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరికి చెప్తున్న? కుమారుడా అని పిలిచి ఎవరికి శిక్షించండి? అందరికి చెయ్యను, శిక్షించను. ఎవరికి? ప్రేమించిన వాడికే. పిల్లలకి కాదు. ఓల్డ్ పిల్లలు ఉన్నారు, వారికి నేను చెయ్యను. ప్రేమించిన పిల్లలు ఉందే వారికి దేవుడు శిక్షిస్తాడు.
చేస్తున్నారు అటువంటి పిల్లలకి దేవుడే చేస్తున్నారు, శిక్షిస్తున్నారండి. అందుకని నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు చెప్పు, దేవుడు నన్ను ఎక్కువ ప్రేమించాడు. He punishes every son whom he receives and welcomes to his heart. He punishes every son whom he receives and welcomes to his heart. నా పనిష్మెంట్ హృదయంలో తన కుమారుని ఆయన పిల్లలుంది, శిక్షించును. పిల్లలుంది కానీ తన కుమారుని వారు శిక్షించును. దాని మూలంగా వారి హృదయానికి దగ్గర సంబంధి అవును. స్తోత్రం కలిగింది. దేవుని హృదయానికి దగ్గర సంబంధి అవును. ఆమేన్. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదవండి. 3వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఆ. యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. ఎవరికి గద్దిస్తారు? ఎవరికి గద్దిస్తారు? అప్పుడు ప్రేమించలేని వాడు ఉన్నారండి. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రేమించిన వాడికి మాత్రం ఎక్కువ ఏముండదు దెబ్బ. అందుకని కమెంట్, నీ కమెంట్ ఏం చెప్తున్నారు? వాడు పాపం చేయడం వల్ల జరిగింది. ఆడే ఈడికి చూసుకోవడానికి టైం లేదు. స్నేహితులు లెక్క అయిపోయింది. అయ్యే పాపం చేసిన వలన యోబు కుటుంబంలో ఆ పిల్లలకి వారికి ఆస్తి అన్ని పోయినప్పుడు కమెంట్ కొట్టారు. ఏం కొట్టారు? ఎందుకు చేశారని ఆడికి ఏం తెలియదు. యోబుకి సాతానికి దేవుడికి తప్ప. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అది యోబు గురించి. నీ గురించి సాతానికి తెలియదు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు. అది దేవుడికి నీకు తప్ప ఎవరికి తెలియలేదు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అప్పుడు కుమారుడా అని పిలిచి చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. ఈ రోజు నీ మీదకి శిక్ష వస్తున్న ఏంటంటే తెలుసా? ప్రేమించున్న కాబట్టి. ఆ ప్రేమ నిన్ను చంపడానికి కాదు. ఆ ప్రేమ నీలోనికి ఏదో ఒక్కటిలోనికి తీసుకున్న తర్వాత నాకు చెప్తాను. ఏదో ఒక్కటిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఈ శిక్షలోనికి నీ పడింది. ద్వితీయోపదేశకాండ 3వ అధ్యాయం 12వ వాక్యం. 8వ అధ్యాయం 5వ వాక్యం. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయము 5వ వాక్యం. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించెనో ఆ. అట్లాగే దేవుడైన యెహోవా ఆ. నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. ఏంటి అది చదివింది? ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో అది నడుచుకున్న తెలుగులో రాలేదు. The Lord your God disciplines and instructs you just as a man disciplines and instructs his son. నిన్ను శిక్షించిన దేనికంటే నిన్ను పెంచడానికి. Yes, amen. ఎందుకండి? చంపడానికి కాదు. ఎందుకు దేవుడు నిన్ను శిక్షిస్తున్నారంటే నిన్ను దేవునికి స్తోత్రం పెంచడానికి. శిక్ష పొందిన దేవుడు విడుదల తెలుసుకో. నన్ను దేవుడు పెంచుతున్నా. Lord your God disciplines you for your own good. నీ మంచితన నిమిత్తం దేవుడు నిన్ను శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు శిక్షిస్తున్నా? చంపడానికి కాదు, పెంచడానికి. దేవుడు నేను చంపడానికి కాదు శిక్షించినది, పెంచడి పెరగడానికి, పెంచి ఎదగడానికి. పిల్లలకి పాలు తాగినప్పుడు పిల్లలకి ఏమవుతుంది? ఎందుకు? అప్పుడు తల్లి ఏం చెప్తున్నారు? మీరందరూ తల్లి కాదండి. నేను ఇలా ఇక్కడ వచ్చిన అడుగు నీ అలా అడుగుతా నీకు పెంచుతున్నా. ఏమవుతున్నా?
హలో, ఇప్పుడు శిక్ష పడినప్పుడు నీ చెప్పాలి, నేను ఏం చేసింది నా చంపడానికి కదా, నేను ఏం చేయాలి పెంచడానికి, పెంచి పెరుగుతున్నారు. నీ పెరగడానికి దేవుడు శిక్ష పెరుగుతున్నది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోకి ప్రయాణం వెళ్ళింది. ఎంతమంది? 40 లక్షలు. ఐగుప్తులోకి ఎంతమంది వెళ్ళారని ఐగుప్తులో బయట 70. ఎంతమంది వెళ్ళారు? 70. ఇప్పుడు ఈయనకి అక్కడ దేవుడు ఏం చేశాడు? దేవదేశ కాండం 8 అధ్యాయంలో అంటే అమ్మ 20 వాక్యం చూడండి. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేశపుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలన నశించెదరు. నీ ఎదుట ఉండకుండా 4 అధ్యాయము 20 వాక్యమా ఏదో చదువుతున్నారండి, నాకు అర్థం. యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వాకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి ఇరుము కొలుములో నుండి రప్పించారు. అప్పుడు ఈడికి అక్కడికి ఎందుకు దేవుడు పొట్టి పంపించారు? కొలములోని ఈడికి ఏం చేశారు? దేవుడు వర్తింప చేశారు. స్తోత్రం కలిగింది కాదు. ఇక్కడ ఐగుప్తు దేశములు ఈ 70 మందికి దేవుడు ఏం చేశారు? ఇరుము కొలములోనికి పడేశారు. ఎందుకు పడేశారంటే 50 లక్షలుగా పెరగాలంటే. ఒక శిక్ష జరిగితే ఒక పెరుగుతనం అవుతున్నారండి. ఇప్పుడు నీ 70 ఈ కొలములోనికి పడిన కాబట్టి అది 50 లక్షలు ప్రజలుగా పెరిగిన సమయమే. నీ చెప్పిన వాక్యం చూపించాను ఏదైపోతే సమయం ఉండదు. But the Lord has taken you, brought you out of the iron smelting furnace. Growth. Brought you out of the iron smelting furnace, out to Egypt, to be a people of బర్నస్ అంటారు. కొలమి కొలమి అంటే మీకు తెలుసా? కొలిమి అంటే తెలుసా? అగ్గి కాదు, అది చూడలేదు. అది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మన తిరువాలి అక్కడే ఒక కొలమి ఉంది, అది చూడాలి. కాదు అక్కడ ఏంటంటే వైట్ ఇంబ కంపెనీ లోపలలో నీ వెళ్తే ఒక రోజు ఏదో చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తుందో లేదో తెలియదు, నేను చూశాను. తెల్లరాయికి ఏం చేశాడు? ఆ కొలమిని పెట్టుతుంది. కొలమిని పెట్టిన తర్వాత అది బర్నస్ లోపలికి పెట్టుతుంది. కొలమి లోపలికి ఆ కొలమి లోపల వేడి అవునప్పుడు ఈ తెల్లరాయి ఏమో నీలుగా మారుతుంది. ఏమవుతున్నారు తల్లి? ఆ నీరే ఇప్పుడు నీ చేతులు ఉన్న స్టీల్ ప్లేట్. వేడి పెరిగితే ఘనమైనది ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? నీళ్ళుగా మారుతుంది. వేడి తగిలిన వాడు అందరూ అడుగుతుంది. వేడి తగలలేని వాడందరూ గట్టిగా ఉంటా. వేడి తగిలిన వాడు ఏమవుతుంది? ఆ కొలమిలోనికి వచ్చినప్పుడు అది నీళ్ళుగా మారినట్టుగా నీ జీవితం వేరొక రూపంలోకి మారిపోతుంది.
ఏమైంది? ఆకాశంలో ఎగిరిన ప్లైన్కి ఏరోప్లైన్కి ఏమైంది? నిర్మించడానికి ఏది సరి అయిన నీళ్ళు కన్నులు పడతాయి. అది పైనికి సెట్ అవుతుంది, తిండి పాత్ర సెట్ అయిపోతుంది, తాగిన గ్లాసు కొలమిని వేసిన వాడి ఇష్టానుసారంగా చెందిన పాత్రగా నేను వాడుకున్నాను. చెప్పండి గట్టిగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏంటంటే మీకు అర్థమైందని దేవుడు చెప్పిన మాట సంఘానికి. ఏ సంఘానికి అదండి? మా పేరు చెప్పండి. ఆ సంఘానికి పేరు లెవోదిక సంఘానికి దేవుడు చెప్పిన మాట ఏమంటే ప్రేమించిన వారికి అందరినీ రెండు పని చేస్తున్నారు. ప్రేమించిన ఇప్పటి వరకు మన శిక్ష మాత్రమే పొందరు. అట్లాగే ప్రేమించిన వాడికి అందరికి ఈ సంఘములు కొందరు ఎలా ఉందంటే తెలుసా? నీకు అర్థం అవ్వలేదు. సంఘములు అందరికి చేయలేదు, కొందరికి. ఆ ప్రేమించిన వాడికి ఆ 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఆ సంఘములు చూడండి. 17, 18 వాక్యం చూడండి అమ్మా. 16 నుండి 15, 16. నీ క్రియలను నేను ఎరుగుతును. 15, 16. నీ క్రియలను నేను ఎరుగుతును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలాగా ఉంది ఇప్పుడు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను నువ్వు వెచ్చనగా అదండి. So you have become lukewarm, spiritually useless. అదే చూడండి ఎలాగంటే Spiritually useless. ఆత్మీయంగా పనికిరాని దత్త. సంఘానికి దేవుడు చెప్తున్నాడా? సంఘానికి చెప్తున్న మాట పనికిరాని వాడు కొందరు సంఘంలో ఉంటారట. ఆత్మీయంగా పనికిరాడు. ఆత్మీయంగా ఏం సంఘంలో ఉందో నాకు తెలియదు. దేవుడు సర్వాంతర్గామి కాదు, సర్వాంతర్గామి కాదు కానీ అందుకని నాకు తెలియదు. సర్వాంతర్గామి ఏసైకే తెలుసు. I know your deeds. You are neither cold, invigorating or refreshing, nor hot, healing or therapeutic. మన ఈ తెలుగులు కాంట సూపర్ అయి అంటే ఎంత చల్లగా ఉన్నాడంటే ఉజ్జీవానికి కూడా ఇవ్వలేనంత చల్లగా. ఎంత వేడిగా ఏంటంటే వేడి కాదు, అందుకని యూస్లెస్ అని చెప్పారు. అంటే ఇంత వేడిగా ఉన్నాడు, దాని వల్ల స్వస్థత దొరకదు, మసాజు దొరకదు, అంత పనికిరాదు. హలో, ఎప్పుడైనా దేవుడు కదా యూస్లెస్ దేవుడికి పనికొచ్చిన వాడంటే ఎప్పుడైనా దేవుడు కదా. హలో, సోదరం కలిగి సార్ ఈ సండే స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు కాணிకలు పంపించండి. ఇప్పుడు చివరి ప్రార్థనకి కాணிకలు పంపించలేకపోతే పర్లేదు, సండే స్కూల్ మాత్రం పిల్లల చేతులుగా చేయాలి. ఏదైనా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ముందుకు చెప్పడానికి సోదరం కలిగింది. ఈ సహోదరి కూటమిలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెషరర్ అటువంటి ఇదిలో ఉన్నవాడందరూ ఆ ప్రార్థనకి కరెక్ట్ రావాలి. సోదరుడు నాకు ఎవరు రాలేకపోతే పర్వాలేదు, కానీ సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెషరర్ ఇదందరూ ఏం చేయాలి? పదవిలో ఉన్నవాడు అందరికీ పద్ధతిగా రావాలి, పదవి లేనివాడు రావాలి. అందుకని అయ్యగారు చెప్పిన పదవి లేనివాడు రాలేదు, పదవి లేనివాడు రావాలి.
రాదేమో. స్తోత్రం. ఈరోజు మీటింగ్ పెట్ట మీరు రాలేకపోతే ఎవడొస్తుంది? నేను రావాలా? దేవునికి స్తోత్రం. సబ్జెక్ట్ మారిపోతుంది. ఆ మధ్యనే వచ్చిన కాబట్టి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని అటువంటి వాడి సంఘములు ఉన్న వాడికి దేవుడు చెప్తున్నారు. నేనేం చెప్తున్నాను తెలుసా? నేను ప్రేమించిన వాడికి మాత్రం ఏం చేస్తున్నా? గతిస్తుంది. ధోని పార్టీ గతిస్తే శిక్షిస్తే మీరు ఊరు మొత్తం చెప్తాను. పాత్ర కదా చెప్తామండి. ఏసై చెప్తా ఎవరికి చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను ఏసయ్య నేను ఇది గతించకుండా నీ చెయ్యమని చెప్తున్నాను. నేను చెయ్యను కదా పేరు నీ చెయ్యే, నీ గతించే, నీ శిక్షించమని దేవుడికి నేను చెప్తున్నాను. సోదరు కనుక దేవుడు శిక్షించిన వాడు ప్రేమించిన వాడికి, దేవుడు శిక్షించిన వాడికి రెండవది విషయం అంటే ఆ సబ్జెక్టులు దేవునికి స్తోత్రం. శిక్ష అనేది సబ్జెక్టులు రెండవది విషయం. మొదటి నుంచి రెండవది విషయము దాని 7వ వాక్యం చూడండి. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ అని తెలియడానికి శిక్ష. ఎందుకండి అర్థమైంది. ఇది యథార్థమైన బిడ్డయా, యథార్థత లేని బిడ్డయా, యథార్థత లేని బిడ్డ అని తెలియడానికి దేవుడు చేస్తున్నాడు. అది లోకములకి తెలియపరచడానికి దేవుడు శిక్షిస్తున్నారు. ఇది యథార్థ బిడ్డయా, యథార్థ లేని బిడ్డ అని తెలియడానికి దేవుడు నీ మీదకేమవుతున్నారు? శిక్ష ఇస్తున్నారు. ఆ శిక్ష ఇచ్చినప్పుడు తెలుసుకో నేను యథార్థ బిడ్డగా ఉన్నాను. ఈ జీవితం శిక్ష పెరుగుతుంది, భయపడకూడదు. నేను యథార్థ చెందిన బిడ్డే. దేవుడి శిక్ష నా మీదకి పడిస్తున్నారు. క్రమమైన దేవుని బిడ్డవా, అక్రమముగా పుట్టిన దేవుని బిడ్డవా? అదే యథార్థమైన బిడ్డ పుట్టిన సంబంధంతో పుట్టిన దేవుని బిడ్డవా? దానికి అక్కడే తెలుగులో రాయబడిన ఏమనకంటే చదవండి. రెండు పిల్లలు, God's children or illegitimate child? God's children. ఇంకా దుర్బీజులు. ఈ రెండు కూడా కలిసి ఉన్న కాబట్టి తెలియలేదండి. దేవుని బీజము ఉంది, సాతాను గడి బీజము ఉంది. రెండు పిల్లలు కలిసి ఉన్నారు కాబట్టి సంఘం లోపల రెండు పిల్లలు ఉన్నారు కాబట్టి తెలియలేదు. అప్పుడప్పుడు దేవుని బిడ్డగా నటిస్తారు. అంటే హైబ్రిడ్ దేవుని బిడ్డ. మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవద్దు. అక్కడ విత్తనం వేసిన వాడు కురికినప్పుడు గురుగులు ఏం చేశారు? ఈ రెండు కూడా ఒకే రీతిగా కనిపిస్తుంది. ఇది తెలియాలంటే ఆ గురుగులేది గోధుమ మీద తెలియాలంటే పండాలి. ఎప్పుడండి పెరిగి పండే వచ్చినప్పుడు తెలిసా. ఇక్కడ పంటలే. అదే అంటే ఈ రెండు పిల్లలకి తెలియడానికి పెరిగినప్పుడు వాడికి తెలిసిపోతుంది. అంటే తండ్రి ప్రేమించిన బిడ్డల మీదకి ఏమవుతున్నారు? చెప్పలేదు గట్టిగా చెప్ప. ఒరిజినల్ పిల్లలు ఏమంటే ఒదిగిపోతుంది. దుర్బీజ ఒదగరు. కైని మానంటే మానవుడు, అది దుర్బీజలే. నీ అక్రమంగా పుట్టినవాడు, అందుకని నీ ఏం చెయ్యను. అక్రమంగా పుట్టిన దేవుడు ఈ అలవాటు తాగినది అది మానవుడు.
మారలేకపోయిన అర్థం ఏంటంటే ఒరిజినల్ కాదు, ఇది డూప్లికేట్. డూప్లికేట్ ఎక్కడ, ఒరిజినల్ ఎక్కడ ఉంది అక్కడ కాదు డూప్లికేట్. ఒరిజినల్ ఉన్న చోట కుమారి, ఒరిజినల్ ఎక్కడ ఉంది అక్కడ డూప్లికేట్ కూడా ఉంటా. ఇది తెలియాలంటే దేవుడి శిక్ష రావాలి. రాత్రి ఎర్రసముద్రం కాళ్ళు మొత్తం ఏం చేశారు? జుట్టు కట్టారు. ఏది కట్టారు? కళ్ళు తెచ్చిపోవడం. తర్వాత ఏమవుతారు? ముక్కులు రాసేస్తారు. దేవుడు ఉంటాయి హోటల్, ఇదే హోటల్. అది ఏసై ఉంటే అది ఇంకొకడు ఉన్నారు. ఇంటి ముందు గుమ్మడికాయలు. నేను అడుగుతాను అది విశ్వాసే పాస్తయ్యా అనలే. నేను అక్కడికి వెళ్ళి సమస్య ఉన్నప్పుడు అయినా నీ పాత్ర అయిన కాబట్టి వద్దంటే నేను చెప్పి నీ సరకు నాకు వద్దు. దుర్బీజులు ఎందుకు దుర్బీజులు అంటే నేను చెప్పింది కారణం ఏమనకంటే దేవుడిని నమ్మిన కూడా అదే చేస్తున్నారు. గుమ్మడికాయ ఫోటో గీట అదే పెడతావా? చెప్పండి. నేను అక్కడ మొత్తం చెప్పేసి వచ్చారండి. నీ పరే ఇంటిలో పిల్లలకి నీ అందరికి కొడతావా? అంత దమ్ము లేదు. ఎందుకు నీ కొట్టరు? ఆడకు పిల్లలకి నేను ఎందుకు కొట్టాను? నీ పిల్లలకి కొందరు తప్పరు. ఎంకరేజ్ చేస్తాను. ఊరోజు కొట్టేస్తారు, ఇంటి కొట్టలేదు. కొంచెం కూడా కిరోసిన్ వేస్తున్నారు. మంట అవుతున్నది. నీ వయసు అయిపోయింది. నీకు పిల్లలు కొట్టారు వయసు 60, 40, 50 వచ్చింది. ఇంకా కిరోసిన్ పెట్టడం ఆపండి. సూత్రం కలిగింది. అది చెయ్యిన పనికి గట్టిగా చేయాలి. అది కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పకుండా పిల్లల్ని నాకు ఫోన్ చేశారు. అయ్యగారు ప్రార్థన చేయదు, వేదన పడుతున్నా. నేను ఒక్కొక్కటి కొన్ని చూసుకోవాలి. సూత్రం సూత్రం కలిగింది. ఒరిజినల్ పిల్లలకి మాత్రమే దేవుడే చేస్తుంది. శిక్షించడానికి బయటికి తెలియపరిచినట్టుగా అది దినముల సంఘ లోపల జరగబోతున్నారు. స్తోత్రం కలిగినగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒరిజినల్ డూప్లికేట్. 32వ అధ్యాయం నేను చెప్పినప్పుడు ఇదొక తగిలినప్పుడు నేను అట్టిప్పుడు చూస్తాను. అది నాకు తెలుసు. స్తోత్రం కలిగినగా. ఆమేన్. ఈ విధం మారలేకపోతే దేవుడు మార్చడు. స్తోత్రం కలిగినగా. 5వ వాక్యం. ఏంటి చదువుతున్నా? కరెక్ట్ గా చదవలేదు. చెరుపుకొనేది అంటే ఏంటంటే నాకు అర్థమవుతుంది. నీకు చెప్పలేదు. నాకు తెలుగు రాలేని వాడు మీరు తెలుగు వచ్చిన వాడు మీరు సైలెంట్ గా కూర్చుంటే ఎలా అవుతున్నారు? ఏమిటి ఏంటది అర్థం చెప్పండి. అదే నేను అడిగాను, మీరు అది చెప్పలేదు. ఆ వాక్యం మళ్ళీ చదివితే నాకు వినిపిస్తున్నారు. They Israel have acted corruptedly towards him. They are not his children because of their moral defect. ఏంటండి? They are not his children. కాదు. 5వ వాక్యం ఒకసారి ఇంగ్లీష్ లో. They Israel have acted corruptedly towards him. ఏంటండి? కరప్ట్ అంటే పాడైపోయేటట్టుగా. ఎవరు? ఇశ్రాయేల్. ఎవరి పేరు పెట్టారు? ఈ పేరు ఎవరు పెట్టారండి? ఆ దేవుడు పెట్టిన పిల్లలు ఇప్పుడు ఏమైంది?
కరప్షన్ లోపలికి వెళ్ళిపోయింది. కరప్షన్ లోపలికి వెళ్ళిపోయారు. అది పిల్లలు కాదట. హలో, నేను నీకే చెప్తున్నారండి. ఇశ్రాయేల్ అని పేరు పెట్టిన ఎవరికంటే యాకోబుకి. యాకోబుని పుట్టిన వారందరూ ఇశ్రాయేల్ అయిందండి. దేవుడు పేరు పెట్టిన పిల్లలు ఏమైంది? వారు కరప్షన్ అయిపోయింది కాబట్టి పిల్లలుగా కాక మారిపోయితే ఇప్పుడున్న పిల్లల స్థితి ఏంటి? ఇలా అయిన వారు దేవుని పిల్లలా? ఆర్ దే రియల్లీ హిస్ చిల్డ్రన్? ఆయన పుత్రులు కాదు. దే ఆర్ డిసైట్ఫుల్ అండ్ ట్విస్టెడ్ జనరేషన్. వారు వంకరము కలిగి ఆ పిల్లలు కాదని చెప్పడానికి ఏమంటే వంకరతనంలోనికి సంఘం దిగుతున్నారు. అంటే ఇశ్రాయేలు స్తోత్రం కలిగింది. ఏంటో అర్థమైందండి? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రం నమ్మడానికి ఉన్న ఒక గోత్ర పేరు చెప్పచ్చు. ఈ 12 వ్యక్తులు నమ్మడానికి ఉన్న ఒక్కడు పేరు చెప్పండి. 12 మంది పేరు ఎంత కదా? ఒక్కడు మాత్రం ఉందండి, యోసేపు తప్ప. యోసేపు మాత్రము ఉన్నాం, మాత్రమే. బెన్యామిన్ అదే ఏమంటే బెన్యామిన్ ఒక్కడికి తీసుకొని వచ్చి 12 బీసీ వచ్చి 12 గోత్రాలకు పంపించిన వాడు బెన్యామిన్. హలో, ఇదన్నీ విస్తరించాలంటే సమయం లేదండి. స్తోత్రం కలిగిన రెండవది ఏమిటో యూదా. యూదా మంచివాడని అనుకున్నారు. సొంత కొడుకు కోడలికి దగ్గర పడికిన వాడు ఎవరు? మీరందరూ ప్రైజ్ కూడా చెప్పారు. స్తోత్రం కలిగిన అప్పుడు అయ్యారు ఇటువంటి విషయం ఎలాగ ప్రైజ్ కూడా చెప్తానండి నీ అనుకున్నారు. ఓ దండి పోండి అంటే ఇక్కడ రూబన్ అటువంటి వాడు ఇక్కడ ఆ మనిషి ఎలాగా ఉంది. ఆడి పద్ధతి అంటే నీలుట. ఎలాగా నీలుట కాదు, బిందెలను నీళ్ళు ఉండినట్టుగా తరంగ వలన మారుతున్నది మాట. ఒక్కొక్కటి స్టోరీ చెప్పాలంటే 12 గోత్రములు సరి అయిన దేవునికి చెందిన ఒక్కడు వ్యక్తి దొరికింది. అదెవరండి తెలిసి వస్తే దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు దొరికిందని తెలుసా? ఆనాడు పాపం లేదని తెలియలేదు. ఆనాడు ఏమీ లేదు. పాపం అని ఎప్పుడు తెలిసింది ఇశ్రాయేలుకి? వ్యవస్థ దొరికిన తర్వాత. వ్యవస్థ దొరికిన తర్వాత ఇది పాపం అని తెలిసింది. ఆ టైంలో యోసేపు ఫలించిన ద్రాక్షావల్లిగా యోసేపు ఏం చేశారండి? పొత్తిపొరు స్త్రీ దగ్గరికి, పొత్తిపొరు ఆవిడ దగ్గరికి పడుకోకుండా పాపం అని తెలుసుకొని పరిగెట్టలేదు. అయిన అర్థం ధర్మశాస్త్రములు కాదురా పాపం, నీ లోపల రాయబడి ఉన్నది. నీ పాపమని బైబిల్ ఇలా రాయబడని ముందుకు ఎక్కడ రాయలేదు, గుండె లోపల. అందుకే యోసేపు ఏం చేశారంటే అటువంటి పాపములుంటే పరిగెట్టి వెళ్ళారు. 13 సంవత్సరాలు జైలు పడింది. సోదరం అంటే దేవుని కుమారుడిగా 13 సంవత్సరాల సోదరుడు కలిగింది కాబట్టి ఎక్కడి నుండి పారిపోయారో అదే దేశంలో సింహాసనుడుగా కూర్చోబడి నేను చెప్పిన మొత్తం నీకు అర్థమయ్యలేకపోతే కొన్ని అర్థమైతే సరిపోతుంది. స్తోత్రం కలిగినగా యథార్థమైన పిల్లలు ఎవరైనా తెలియడానికి ఏసై ముఖం చూసి చెప్పు, కొట్టు కొట్టు కొట్టు, నేను యథార్థ పిల్లలుగా మారుతాను. నేను నీ ఇల్లు దీవిస్తాను, కుటుంబం దీవిస్తాను అలాగే తప్పదు కదండి. నీ దేవుడి కుమారుడనిగా యథార్థ కుమారుడు అనే లోకానికి తెలియపరచాలి. స్తోత్రం కలిగినగా ఎప్పుడు వచ్చినారు? దేవుడు నిన్ను మీదకి చించబడినప్పుడు. స్తోత్రం కలిగినగా
నేను అడుగుతున్న శిక్ష అని అయ్యగారు చెప్పిన ఏంటి శిక్ష అంటే అది రోగం అవ్వచ్చు, అది మరణం అవ్వచ్చు, సోదర సమస్యలు అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఒక శ్రమ వచ్చిందని ఎవరికి కలిగినట్టుగా కలుగుతుంది. కానీ ఆ శిక్ష నేను పెంచడానికి చంపడానికి వాక్యాడుతుంది. సంఖ్యాకాండం 16:22 ఈ వాక్యం మీరు అందరూ అండర్లైన్ చేయాలి. ఈ వాక్యం 16:22 వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా ఈ ఎక్కడు పాపం చేసినందున చాలని నాకు మొక్క దొరికింది. సమస్త శరీరాత్మలకి దేవుడైన వాడు స్తోత్రం. ఆ శిక్ష ఇచ్చిన వాడు సమస్త శరీరానికి ఆత్ముడైన దేవుడు స్తోత్రం కలిగిన. నేను శిక్షించినప్పుడు నీ చెప్పండి సమస్య ఆత్మలకి శరీరుడైన దేవుడు స్తోత్రం కలిగిన. ఓకే, ఎందుకు శిక్ష? స్తోత్రం 10 ఎవరి 12 అదోడ చదివి మొత్తం చెప్పడానికి సమయం ఉందరా లేదా తెలియదు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. He disciplined us for our good, so that we may share His holiness. పరిశుద్ధతలో పాలు పొందడానికి శిక్ష ఆయన ఉందా ఆయన శిక్షించు. ఆయన అంటే God. ఆయన తన పరిశుద్ధ వరకు శిక్షించింది. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వరకు ఆయన అర్థం చెప్పండి. అలాగే చెప్తావు. ఆయన ఎందుకు శిక్షిస్తున్నారు? స్తోత్రం కలిగిన గాక. ఆయన పరిశుద్ధులకి ఎవరు పరిశుద్ధులకి స్తోత్రం. అదే కొంచెం కూడా అర్థం అవ్వలేదు. 2 పీతరు 1:4 డివైన్ నేచర్, దైవ స్వభావం ఏంటండి? అప్పుడు యేసయ్య నిన్ను శిక్షించినది ఎందుకు? ఆ యేసయ్య స్వభావంలోనికి అప్పుడు పోయింది కదా. పోయింది ఎప్పుడు పోయింది? ఆదాము వలన పోయింది. ఆ స్వభావంలోనికి నిన్ను తీసుకొని వచ్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? లేకపోతే ఆ ఊర్లో స్వభావం ప్రకృతి స్వభావం అదే నేనే అక్కడ చెప్పాను. ఎక్కడ ప్రకృతి సంబంధమైన మనిషిని బట్టి ప్రకృతి స్వభావం స్తోత్రం. దేవుడు శిక్షించిన దేనికంటే ఆ డివైన్ నేచర్ లేక రావాలి. కుక్క స్వభావం ఏంటి? కత్తి తింటున్న అదే స్వభావం. పంది స్వభావం ఏంటి? పక్షిరాజు స్వభావం ఏంటి? పైకి ఎగరడం, ఆహారం కోసం. అది ఆయన స్వభావం. కోతి స్వభావం ఏంటి? చెట్ట నీకున్న స్వభావం దేవుడి స్వభావం. కోతి చెట్టెక్కడికి స్వభావం. పక్షినాథ పైరుడి కిందకి ఆహారం తెచ్చుకోవడానికి స్తోత్రం. పల్లి స్వభావం ఏంటి? దొరకని పడిపోవడం. కుక్క స్వభావం ఏంటి? ఏదో కక్కేరో అదే తిన్నాము. స్తోత్రం. నేను సంపూర్ణంగా
అది ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో మీకు గట్టిగా తగులుతుంది. నేనే బ్రతుకుతున్నానండి. ఒక దైవ స్వభావంలోనికి రావాలంటే దేవుడు తన పిల్లలకి శిక్షిస్తున్నాడు. నిన్ను దేవుడు శిక్షించిన ఎందుకంటే తెలుసా? ఆ స్వభావం ఆయన పరిశుద్ధుడు ఉన్న కనుక నీ కూడా పరిశుద్ధుడు. ఆ స్వభావంలోనికి సంఘ రావడానికి దేవుడి సంఘ బిడ్డలుగా ప్రేమించిన వారికి శిక్షిస్తున్నాడు. ఆ స్వభావాలు మీరు రావడానికి యోబు చెప్పినట్టుగా చెప్పాలి. 23 యోబు 23:10 నువ్వు నన్ను శోధింపబడితే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. ఎప్పుడు? ఇది ఒరిజినల్ బంగారం అన్నట్టు తెలియదు. మన పిల్లలకి అది ప్రియాలుగుతుంది కాబట్టి బంగారం మోడల్ ఉన్నది, కొందరు ధరించుకొని తిరుగుతున్న పోనండి. నీకు చెప్తే స్తోత్రం కలిగిన ఎప్పుడు స్తోత్రం. బంగారం అని ఎప్పుడో తెలుసండి? చెప్పండి. అది అప్పుడే తెలుస్తుంది. వేసినప్పుడు బంగారం అని తెలియదు. అగ్ని పడిన బయటికి వచ్చినప్పుడు తెలిసింది. స్తోత్రం కలిగిన ఇప్పుడు నీ అగ్ని ప్రోసెస్లు ఉంది, పడింది, బయటికి వచ్చిన సమయం ఉంది. ఆ దేవుడి బాలిక బంగారుగా మార్చబడిన సమయం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి బలి. స్తోత్రం కలిగిన ఇంకా 10 నిమిషాలు ఉందండి. నేను చెప్పుకోలేదు, మీరు బాధపడదు. మీరు అనుకున్నారు ఇప్పుడు ఎక్కువ సమయం అయినట్టుగా. నేను ఎక్కడ చూసుకొని చెప్తున్నాను. స్తోత్రం కలిగిన మాకే పరిచయం. మీరందరూ కూర్చున్నారు అనుకని అలాగే చెప్పరు. నాకు సమయం ఉంది, నేను అక్కడ ఇక్కడ చూసుకొని చెప్తున్నాను. నాకున్న సమయం కంటే ముందుకు నేను ముగిస్తాను. దేవుడికి చెప్పండి. ఒక మాట కూడా చెప్పి నా ముగిస్తాను. ఓకే, స్తోత్రం. ఎబ్రీ పత్రిక 12:4 వాక్యం. సరే, ఓకే. సరే అండి, పాపంతో పోరాడడానికి యేసయ్యకి చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? పోరాడడానికి. స్తోత్రం. పాపంలోకి పోరాడి గెలవడానికి యేసయ్యకి చూసింది. అందరికి చూడవచ్చు, చూడకూడదు. మీరు చూసిన వాడు అందరూ ఓడిపోయిన వాడికే చూస్తున్నారు. మీరు అక్కడ చూస్తున్నారు. ఆడి చూడు, ఈడి చూడు అని చెప్తున్నారు కదా. నేను చెప్తున్నా, ఆడి చూడండి, ఈడి చూడండి. ఆడు ఓడిపోయిన చూసుకొని చెప్పొద్దండి. ఓడిపోలేని అంటే చూడండి. ఓడిపోలేని వాడెవరు? ఆయన ఎప్పుడు కూడా ఓడిపోగలేదు. ఓడిపోవడానికి మరణం మీద నుంచి ఓడిపోవాలి. ఓడిపోలే, మరణం భరించడానికి సమర్పించుతున్నారు. ఇదిగో నన్ను పట్టుకో అని వారి చేతికి సమర్పించారు. అందుకే నేను చెప్పిన మాట ఏమనగా పాపం నుంచి పోరాడడానికి యేసయ్యకి చూడండి. స్తోత్రం. కుందేలు వలన ఒక జంతువు, అది శరీరం మొత్తం వైట్. మన సంఘ పిల్లలు, మన సంఘ పిల్లలు వైట్ షర్ట్ వైట్ వేసుకొని అందరూ చర్చకి రాడు. స్తోత్రం. వచ్చిన వారికి ఆయన స్తోత్రం. అప్పుడు ఈ కుందేలు వలన ఒక పరిపక్షి ఇప్పుడు ఎక్కడే ఉందండి, ఎక్కువ చలి ఉన్న చోటలు ఉండేది. చలి దేశం ఉంది. ఆ జంతువు ఒక పక్షి.
ఇది పట్టుకుంటే ఇది మాసం చేస్తుంది. అదే చెప్పినప్పుడు కొందరు ఇప్పుడు ఈ ఆకలి వేసిన సమయంలో మాసం వచ్చి కొందరు ఇడ్లీ దాన్ని వంట చేసి వచ్చారు. సోదరం మీరు సోదరం నా చెప్పండి, నా వంట చేసి వచ్చిన కాబట్టి సోదరం, నేను వంట చేసి వచ్చిన కాబట్టి ఇప్పుడు కాదు మొన్న చేసి. సోదరు అప్పుడు ఇది పట్టుకోవాలి. ఇది ఏం చేయాలి? పట్టుకోవాలంటే అది ఆడి గూడు ఉంది, ఆ గూడు సైడ్ మొత్తం ఏం చేయాలి? బురద తీసుకొని వచ్చి మొత్తం ఏం చేయాలి? పెట్టాలి. అప్పుడు ఇది మొత్తం పెట్టిన అనుకో ఈ జంతు లోపలికి వెళ్ళదు. ఇది ఎందుకు అలాగ పెట్టుతున్నారంటే దీన్ని పట్టుకోవడానికి పట్టుతున్నారు. పట్టిన కాబట్టి ఆయన శరీరం బురద అంటకుండా ఈయన బయట కూర్చున్నారు. బయట కూర్చున్నారు కాబట్టి ఆడు ప్రాణం పోతున్నారు. ఏం పోతున్నారు? ఏటకాలను వచ్చి ఏం చేస్తున్నారు? ఏడాడి తీసుకొని వెళ్ళి తింటాం. ఎందుకు ఆయన ప్రాణం పోవడానికి కారణం? బురద తగులుకొని లోపలికి వెళ్తే అది బ్రతుకుతుంది. ఆయన పోలీసు ఏంటంటే నాకు బురద తగలకుండా నేనేం చేయను. అదే నేను చెప్తున్నా. మీకు అర్థమైనట్టుగా ఉంటుంది. ఈ లోకములు ఉన్న బురద నీ మీదకి అండకుండా నీ చచ్చిపోతా మంచిది. ఒక దేవుని దాసుడికి జైలు పట్టారు. అప్పుడు ఆయనకి చంప ఉరిబోసి ఏం చేయాలి? అప్పుడు ఆడు మందిరి చెప్పారు, ఆడికి చంపితే ప్రయోజనం లేదయ్యా, ఇప్పుడు చంపితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ఒకసారి ఆడికి తిట్టిన ప్రయోజనం లేదయ్యా. ఆడికి సోదరం చెప్తున్నాడు, ఇంకా చెయ్యాలి. ఆడికి పాపం ఉన్నా ఏదైనా ఆడికి ఇస్తే అది పడిపోతాడు. సో ఏమిస్తాయి? ఆయన ఏం చెప్పారండి తెలుసా? పాపం చేయకుండా చచ్చిపోతే అదే సూపర్ అంట. పాపం చెయ్యకుండా యేసు వరకు చచ్చిపోతే అదే నాకు మేలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య చూడండి, ఆయన పాపం లేదు, ఆయన ఓడిపోలేదు. అందుకని నీ పాపమును పోరాడాలనుకున్న భయం జరుగుతుంది, శక్తి జరుగుతుంది. యేసయ్య చూడితే స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను చూడమాట అది 4వ అధ్యాయంలో ఏవే గంటలు చెప్పారండి? యాజకుడు పాపం గురించి చెప్పారు. ఇస్రాయేల్ సభ సంఘం పాపం చేసిన గురించి చెప్పారు. 2 ఇస్రాయేల్ ఒక్కడు చేసిన తప్పు గురించి చెప్పారు. అదే చదివి నేను అదే వర్ణించడానికి వెళ్ళలేదు. ఇది చెయ్యిన యాజకుడు చెయ్యిన సమయంలో ఆడికి ఏంటి దొరుకుకొని రావాలి? ఇస్రాయేల్ చేసినప్పుడు పాపక్షమ కొరకు దేనికి తీసుకొని రావాలి? సామాన్యుడు అయిన మనుషులు చేస్తే ఏ బలి అర్పించడానికి ఏది తీసుకొని రావాలి? ఆ ఇస్రాయేల్కి పెద్దలు పాపం చేసి దేని దొరికి రావాలని ఆ లేవకాండ ఇంటికి వెళ్ళి చదవండి. అది కేటగిరీకి ఏముంది? తేడా ఉంది. వధింపబడిన పశు కానీ ఎద్దులు పశు కానీ ఆ మేకలకి ఏముంది? తేడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన పాపములకి ఏముంది? తేడా ఉండే. చిన్న బాబు ఉంది, పెద్ద బాబు ఉంది, తెలిసిన బాబు ఉంది, తెలియలేని బాబు ఉంది. తెలిసి చేయరా అది చెప్పాలంటే ఇంకా సమయం చాలుతుంది. నేను అందుకని ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తెలిసి చేయని పాపం ఏంటి? రండి చెప్పండి. తెలిసి చేసిన పాపం ప్రార్థన చేయడానికి తెలుసు, చేయలేకపోతే సువార్తకి వెళ్ళాలని తెలుసు, వెళ్ళకపోతే నేను వాక్యం చెప్తున్నా. సువార్తకి వెళ్ళలేకపోతే వాళ్ళు పాపం చేశారని బైబిల్ రాయబడలేదు. దేవుని పనిని నిర్లక్ష్యంగా చేస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఏంటంటే పాపం ప్రార్థన చెయ్యలేకపోతే
యేసయ్య చేశారు, అందుకని నేను చేయలేదని కూర్చొని పడుకుంటే నీ పాపం చేశాను. స్తోత్రం. ఏంటండి? ప్రార్థన చేయడానికి తెలుసు, నీ చెయ్యలేకపోతే ఎన్ని పాపం? రెండో పాపం. మేలు చేయడానికి తెలుసు, చేయలేకపోతే. ఇది రెండు వాక్యం ఎక్కడ ఉందండి? సమూయేలు పుస్తకంలో ఒకటి, యాకోబు పత్రికలో ఒకటి. ఇది రెండు ఇంటికి వెళ్ళి చదువు. నేను చెప్పను, ఎప్పుడు నేనే చెప్పుకొని వెళ్తే ఏంటి ప్రయోజనం లేదు. మీరు కూడా చేశారు. అంటే అధ్యాయం చెప్తాను, అప్పుడు వెంటనే సమూయేలు మొదటి సమూయేలు 7వ అధ్యాయం, రెండు యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఉంది. కానీ మీరు చూసి తెలుసుకోండి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు తెల్లవిని 5 గంటలకి లేచి 1 గంట ప్రార్థన చేసిన వాడు మాత్రం అల్లింది చెప్పండి. నీ ఎందుకు వచ్చారు తల్లి? ఇద్దరు ముగ్గురు తప్ప వేరే ఎవరు లేదు, చేయలేదు. ఎలాగ దేవుడు మిమ్మల్ని దీవిస్తాను చెప్పండి. ఇప్పుడు అయ్యగారు చేయబట్టి ఎత్తలేదు, అందుకని మనం చేయాలి. అలాగే దాన్ని బట్టి మీరు చెయ్యొద్దు. నేను చెయ్యొద్దు, నేను చేసారా వచ్చారు. దేవుడు మేలు చెయ్యడా? మేలు చెయ్యక నేను ఉండలేను, ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. సహోదరా, ప్రార్థన చేయడం మేలు చెయ్యి, ప్రార్థన చేసి మేలు చెయ్యి. సంఘం మారండి. ఎన్ని వాక్యం విన్నారు? టీవీ ఛానల్ మార్చి నొక్కి మార్పు. ఆ టీవీ ఛానల్ మారంటే నీ జీవితం మారితే ఎంతో బాగుపడతావు. ఏది టీవీలో చూసుకొని ఎప్పుడో వాక్యం పెట్టండి తప్ప స్తోత్రంగా నేను. నాకు టైం లేదు. ఏంటండి 5-6 రోజు మీటింగ్ ఉందండి, అది చూసుకొని కూర్చుంటాను. ఎక్కడ కొత్త విషయం చెప్తాను. నీకు పని ఉందే ఉందండి, ప్రార్థన చేయవు. ఒక రోజు అయినా కూడా 1 గంట ప్రార్థన చేయవచ్చు కదా నువ్వు. నీ అది చెయ్యకుండా నేను ఎందుకంటే చెప్తా, నీకు తగిలింది, అందుకని చెప్పలేదు. స్తోత్రం కలిగింది. ఆర్టికి వద్దండి, దేవుడితో నీకు మంచి సంబంధం పెట్టండి. ప్రార్థన చేయని వాడు మాత్రమే దేవుడితో ఏముంది మంచి సాంగత్యం చెందిన దేవుని. రోగం వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన 2 గంటలు, రోగం లేనప్పుడు అది ప్రార్థన కాదు. రోగం ఉన్నప్పుడు, రోగం లేనప్పుడు ఆ గంట లేనప్పుడు పడి కట్టద్ది. అది ఇప్పుడు కూర్చోడానికి నడువు నొప్పి అంటే మంచం మీద పడుకోండి, చెప్పు యేసు ప్రభువా నడువు నొప్పి లగలేదు, ప్రభువా సహాయం చేయండి, యేసయ్యా విడుదల కలిగినండి. అక్కడ ప్రార్థన చేసి వచ్చినప్పుడు నీ లేచి ఏమవుతున్నారు, విడుదల ఇచ్చారు. స్తోత్రం కలిగి నీ నడువు నొప్పి కోసం నీ ప్రార్థన చేయకుండా వేరే మనుషులు ప్రార్థన నడువు నొప్పి పోతుంది. స్తోత్రం కలిగింది. కొన్ని మసల్స్ అన్న పైకి వస్తున్నారు. ఎవరికి పెడతాను నేను కొండది ఈడు వేరే ఎవరికి పెడతాను. యేసయ్యా స్తోత్రం చెప్పుకొని పడుకున్నారు. నొప్పి తగ్గడానికి వేరే మనుషులతో ప్రార్థన చేయాలి. రాత్రి 12కి 1 గంటలకు ఒకటిప్పుడు ఫోన్ చేస్తున్న ప్రార్థన, 1 గంటలకు 2 గంటలకు ఫోన్ చేస్తున్నా, అయ్యో ప్రార్థన చేయండి. స్తోత్రం. రాత్రి భయపడిన విషయం ఉంది, అది ప్రార్థన చేయమని ఒకడొకడు పిలిచి ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం కలిగినగా. అది కాదండి నా వ్యక్తిపరమైన దేవునితో గడిచిన ప్రార్థన. ఒకరోజు ప్రార్థన చేయలేకపోతే మర్నాడు ఖచ్చితంగా అక్కడ దిగుతుంది. స్తోత్రం కలిగిన. ఇదే సరి అయిన విశ్వాసి. పాపములు పోరాడి గెలవడానికి నీ యేసయ్య తట్టి చూడడం మాత్రం కాదు, ప్రార్థన చెయ్యి. స్తోత్రం కలిగిన. సంఘంలో అందరూ పోయింది కదా, నీ చెయ్యలేదు ప్రార్థన. నా మీదకి మోపడానికి ఎందుకు? నేను ఈ రోజు ఉంటాను, రేపు ఈ సంఘం ఇక్కడ ఉండే ఎవరిది? నీ సంఘం. నీకు కావాలంటే నీ ప్రార్థన చేస్తుంది కాబట్టి. స్తోత్రం కలిగింది. ఎంతవరకు దేవుడు నన్ను ఇక్కడే అప్పగించారో అంతవరకే నేను నిలబడుతుంది.
స్తోత్రం కలిగిన ఇప్పటి వరకు మనోనేత్రం వెలగలేకపోతే ఎలాగవుతున్నా నాకు తెలియదు. సంఘం నీదే, ఇది కుటుంబం, నీ కుటుంబం. ఈ కుటుంబం ఏదైనా జరిగితే నీకు వేదన కలగలేకపోతే నీ కుటుంబం కాదు. స్తోత్రం కలిగినగా దాని గురించి చెప్పుకొని లోకమంతా తిరగకుండా కన్నీరుగా వచ్చి నీకు పోయిన వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సౌలు తప్పిపోయినప్పుడు ఏం చేశారండి? స్తోత్రాలు సమూహాలు ఏడిశారు. అప్పుడు దేవుడు చెప్పారు, సమూహే ఆయన గురించి ఏడకూడదు, ఆయన చెల్లింది నేను ఎదిగిన కాబట్టి. అనగా దేవుడి స్వరం వినపడుతుంది. ప్రార్థన చేయని వాడికి, ప్రార్థన చేయలేని వాడికి టీవీలు దేవుడి స్వరం వినపడుతుంది. అన్ని చెప్పులే మీరెందుకు సరి అవ్వలేదంటే ఆదివారం జోడి పాస్టర్ పాలిస్తారు. పిన్నే 7 రోజు 7 గురువులు పాలు తాగుతున్నారు. అది కానీ పిల్లలు ఎదుగలే, కల్తీ అయిపోయారు, అర్థం అవ్వలేదు. ఆదివారం జోడి పాస్టర్ పాలిచ్చి పంపిస్తున్నారు. పిన్న మళ్ళీ రేపు నుండి శనివారం వరకు ఎవరి పాలు తాగుతున్నారు? అన్ని చాలు నొక్కి నొక్కి వీటిని ఆడు చెప్పిన విని ఇదన్నా ఎక్కి ఆదివారం వచ్చితే ఎడక బాగుపడుతుంది. నేను ఆయన చెప్పినట్టు ఆడి నేను చెప్పినట్టుగా సంగతి చెప్పుతుండదు. చూడండి, సంగతి చెప్పలేకపోతే చూడదండి, అది డూప్లికేట్, ఒరిజినల్ కాదది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అందరూ మెసేజ్ చూడడానికి వేണ്ടി వాక్యం చెప్తున్నారు. నేను నిన్ను బ్రతకడానికి, నీ జీవితం మారడానికి చెప్తున్నాను. స్తోత్రం కలిగిన కాక. నాకు తెలుసండి, ఎక్కువ మంది నా మెసేజ్ వినడానికి వాక్యం చెప్పడానికి నాకు తెలుసు అని అనుకున్నారా? అటువంటి వాక్యం చెప్పడానికి నాకు తెలుసండి. అలాగంటే వాక్యం చెప్పిన 100, 200, 300, 500, 600 ఇళ్ళకు పెరుగుతున్నారు రోజు. స్తోత్రం. ఎందుకు నేను ఎలాగ చెప్పలేదండి? సంఘం కట్టబడాలి, సంఘ బిడ్డలు కట్టబడాలి, నీవు నేను పరలోకములు కనబడాలి. దానికోసం ప్రయత్నించే వాక్యం స్తోత్రం కలిగినగా. నేను ఎవరి వాక్యం వినడం ఎదురుగా కాదండి, అసలైన సత్తా ఇల్లు ఉందని చూడండి. నీ బ్రతుకు కోసం, మార్పు కోసం ఏదైనా ఉంటానని ఉన్నారు. అమ్మా తాగొద్దని చెప్పుందా? కైని తినకూడదని చెప్పుందిరా? సినిమా చూడకూడదని చెప్పుతున్నారా? గోరండ పెట్టకూడదని చెప్పుతున్నారా? ఇదే చెప్పరు, ఏమీ లేదు. అదే అది చూడడానికి ఆడే కుంభలుంది. స్తోత్రం కలిగిన కాక. ఇది చూడడానికి మనిషిలో తక్కువ కంచు, కానీ కొందరు మార్పు చెందుతుంది, కొందరు ఆత్మీయంగా ఎదగబోతున్నారు.